ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ దేశాలలోను 2 తెలుగు రాష్ట్రాలు ఉంటున్న ప్రజలకును ప్రేయర్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్ అనే మా యూట్యూబ్ ఛానల్ నుండి నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నా. దేవుని జనంగమా, ఈరోజు ఒక ముఖ్యమైన సంగతి గురించి మీతో మాట్లాడడానికి తెలియచేయడానికి మీ ముందుకు రావడం జరిగింది. అదేమనగా, దేవుని పిల్లలారా, స్త్రీ విషయంలో చాలా మంది అంటున్న మాటలు, అంటే చాలా మంది అంటే కొంతమంది దైవ సేవకులు, అలాగే కొంతమంది సంఘములో ఉంటున్న బిడ్డలు స్త్రీని ఎలా చూడాలని అంటే ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ దేశాలలోను 2 తెలుగు రాష్ట్రాలు ఉంటున్న ప్రజలకును ప్రేయర్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క బిడ్డలారా, దేవుని జనంగమా, ఈరోజు ఒక ముఖ్యమైన సంగతి గురించి మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగింది. అదేమనగా, స్త్రీ అంటే స్త్రీలాగే ఉండాలి. స్త్రీ దేవుని వాక్యం బోధించకూడదు, దేవుని యొక్క మందిరంలో మాట్లాడకూడదు, ముఖ్యంగా దేవుని యొక్క పులిపీట మీద నిలబడి స్త్రీ ఉపదేశం చేయకూడదు అని స్త్రీ గురించి రకరకాలుగా మాట్లాడుతున్న కొంతమంది దైవ సేవకులు ఉన్నారు. అందరు కాదండి, అందరినీ నేను అనట్లేదు. కొంతమంది దైవ సేవకులు, ఆ దైవ సేవకులకి కొన్ని విషయాలను, అంటే కొన్ని దేవుని యొక్క ఉద్దేశము, దేవుడు స్త్రీని ఏ రకమైన ఉద్దేశంతో చూశారో, ఏ విధముగా స్త్రీ పట్ల ఆయన ప్రణాళిక కలిగి ఉన్నారో, ఆ విషయాల గురించి మాట్లాడడం కోసం మీ ముందుకు రావడం జరిగింది. దేవుని పిల్లలారా, ఆ సంగతి వాక్యంలో నుండి మనం చూద్దాం. అదిగాక మీకు ఒక ముఖ్యమైన సంగతి చెప్పాలి. ఏంటంటే, ఈ యొక్క స్త్రీ విషయంలో, ఈ సబ్జెక్ట్ విషయంలో ఇంచుమించు నేను ఒక 5-6 వీడియోస్ నేను చేస్తాను. అవి తప్పనిసరిగా మీరు చూడండి. పూర్తయ్యే వరకు చూసి అదే వాక్యంలో ఉన్న సత్యము, దేవునిలో ఉన్న యొక్క ఉద్దేశము ఉందో లేదో మీరు నేర్చుకుని అనేకులకు తెలియపరచాలని దేవుని పేరట నేను తెలియజేస్తున్నా. ఈ వీడియో ఎప్పుడైనా చూస్తున్నట్లయితే దేవుని పిల్లలైనా మీకు చెప్పేది ఏంటంటే, నేను ఎవరిని కించపరిచి ఉద్దేశించి మాట్లాడట్లేదు. స్త్రీ గురించి చులకన చేసి మాట్లాడుతూ, స్త్రీ కష్టాన్ని గుర్తించకుండా, స్త్రీని దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆ ప్రణాళికని మర్చిపోయి స్త్రీ పట్ల వివక్ష చూపిస్తూ వ్యత్యాసం చూపుతున్న వ్యక్తుల విషయమై మాట్లాడడానికే మీ ముందుకు రావడం జరిగింది. దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం చొప్పున సంగతులు మాట్లాడడానికి ముందు రావడం జరిగింది. ఎందుకంటే దేవుడు స్త్రీని ఆయన పనిలో, ఆయన సేవలో ఎలా వాడుకున్నారో ఆ సంగతులే మీకు చెప్పడానికి మీ ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే ఈ సంగతుల గురించి స్త్రీ ప్రసంగం చేయొచ్చా, చేయకూడదా, స్త్రీ మౌనంగానే ఉండాలా, ఉండకూడదా, అపోస్తలుడైన పౌలు గారు ఏ ఉద్దేశంతో మాట్లాడారు అని ఈ సంగతుల గురించి చాలా మంది ఇప్పటికే దైవ సేవకులు మరి ప్రసంగాలలో చెప్పారు. చెప్పినా కూడా కొంతమంది తీసుకోకపోయినా కొంతమంది తీసుకుంటున్నారు, కొంతమంది తీసుకోరు. కాబట్టి కొంతమంది బిడ్డలు నాకు ఫోన్ చేసి, దైవ సేవకులైన వారు, విశ్వాసులైన వారు, వారికి ఎంతో ఆసక్తి, సేవ పరిచర్య చేయాలి, సువార్త ప్రకటించాలి, దేవుని పని చేయాలి, దేవుని కొరకు ఉండాలి అనే వారిలో కూడా కుటుంబ పనుపాటులు అయిపోయిన తర్వాత, కుటుంబ బాధ్యత అంతా అయిపోయిన తర్వాత ఖాళీ సమయంలో దేవుని వాక్యాన్ని ఎవరికైనా బోధించాలన్నా భయం వేస్తుంది అమ్మగారు, మాకు దేవుని గురించి సువార్త ప్రకటించాలన్నా మాకు భయం వేస్తుంది అమ్మగారు, మరి ఇలా పౌలు గారు అన్నారంట కదా, మరి మా పాస్టర్ గారు ఇలా అన్నారు, లేకపోతే మా తోటి విశ్వాసులు ఇలా అన్నారని వారు తెలియచేయటం జరిగింది. సరే, ఆ సంగతులన్నిటి గురించి ఒకసారి మీరు మాట్లాడండి అమ్మగారని కూడా వారు తెలియజేయడం జరిగింది, అడగడం జరిగింది. కాబట్టి దాని గురించి మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగాయి. దేవుని యొక్క బిడలారా జనంగమా, వాక్యంలో నుంచి చూద్దాం. సృష్టికర్త అయిన దేవుడు స్త్రీని ఎట్లా చూశాడు, స్త్రీని ఆయన పనిలో ఏ విధంగా వాడుకున్నారు, ఆ వాడుకునే విధానము దేనికి సాదృశ్యం,
దానిని ఎలా తీసుకోవాలి మిగతా ఉన్న దైవ సేవకులందరూ అనే సంగతిని మనం చూద్దాం ఈరోజు. చూడండి దేవుని పిల్లలారా, మొదటిగా ఆదికాండము 3వ అధ్యాయము లేఖనము మీరు చూడాలి తప్పనిసరిగా. ఎందుకంటే మేము చెప్పే సంగతులు, నేనే గాని ఇతర దైవ సేవకులే గాని చెప్పే సంగతులు లేఖనాల్లో ఉన్నాయో లేదో మీరు పరిశీలించాలి. బెరాయ సంఘస్థుల్లో పరిశీలించాలి. బెరాయ సంఘస్థులు అపొస్తలుడైన పౌలు గారు, బర్నబా గారు చెప్పే సంగతులు అందులో ఉన్నాయో లేవో పరిశీలించారు దేవుని పిల్లలారా. అందుకని నేను ఈ సంగతి మీకు చెప్తున్నాను. చూడండి 3వ అధ్యాయము 21వ వచనము. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించాను. హల్లెలూయా. దేవుని జనాంగమా, ఇక్కడ చూడండి, అప్పటికే అపరాధములు చేసి దేవుని మనస్సును బాధ పెట్టిన ఈ స్త్రీకి దేవుని కృపాబలి ద్వారా దేవుడు ఆదాము గారితో పాటు సమానత్వపు ప్రేమను పంచారు కదండి. సమానత్వపు ప్రేమను పంచి ఆయన ప్రేమను వ్యక్తం చేశారు దేవుడు. అదేంటండి, స్త్రీ సంఘంలో మాట్లాడడానికి మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలన్న సంగతికి దీనికి సంబంధం ఏంటండి అని మీలో కొంతమంది బిడ్డలు అనుకోవచ్చు. మరి అదే నేను ఫస్ట్ చెప్పింది ఏంటి, దేవుని ఉద్దేశము స్త్రీ పట్ల దేవుని ఆలోచన, దేవుడు పంచిన ప్రేమ, దేవుడిచ్చిన ఆధిక్యత, దేవుడిచ్చిన స్థానము మనము చూద్దామనే లేఖనాల్లో చెప్పాను కదా. ఇక్కడి నుంచే మొదలు పెడదాం. ఆదాము గారు అవ్వగారు కలిసే అతిక్రమం చేశారు, ఓకేనండి. కానీ అవ్వమ్మ గారు మోసపరచబడ్డారు కాబట్టి మన వాళ్ళందరూ కూడా చాలా మంది స్త్రీలైన వారేంటి లేదా పురుషులైన వారేంటి అవ్వమ్మ గారిని తిడతా ఉంటారు. ఎందుకంటే ఎందుకు మోసపోయింది, ఇలా ఆనాడు అలా చేసింది కాబట్టి ఈ కష్టాలని. ఓకే, ఆదాము గారు అయితే నిబంధనే మీరారు, ఆ సంగతి వేరే, ఆ సబ్జెక్ట్ వేరే మాట్లాడతాము. అయితే దేవుని పిల్లలారా, దేవుని ప్రేమ, దేవుని ప్రణాళిక, దేవుని ప్రసన్నత ఎంతగా పంచాడో దేవుడు. ఆదాము గారికి ఏ వస్త్రాలైతే ఇచ్చాడో అవ్వమ్మ గారు కూడా అదే వస్త్రాలను తయారు చేసి అవ్వమ్మ గారికి ధరింప చేశారు. దేవుడు పక్షపాతి కాడు కదండి. దేవుడు అందరినీ సమానత్వంగా ప్రేమించే దేవుడు. కానీ స్త్రీకిచ్చే బాధ్యతలు స్త్రీకి ఇచ్చాడు, పురుషుడికి ఇచ్చే బాధ్యత పురుషుడికి ఇచ్చాడు. స్త్రీని ఇలా ఉండమని చెప్పారు, పురుషుణ్ణి అలా ఉండమని చెప్పారు. వీరిద్దరు కూడా వారి వారి ధర్మాల ప్రకారంగా ఎదురికి వెళ్ళాలి. ఆ సబ్జెక్ట్ వేరు, తర్వాత మాట్లాడదాం. స్త్రీని ఆదాముతో పాటుగా, ఆదాముకి ఏ చర్మపు సొక్కాయలైతే తొడిగించాడో చేయించి స్త్రీ అయిన అవ్వమ్మ గారికి కూడా ఆ రకంగా చేశాడు దేవుడు. దీన్ని బట్టి మనం చూస్తే దేవుడు స్త్రీ అని పురుషుడని లేరని, వేరు చేయట్లేదని మనం ఆలోచన కలిగి ఉండాలి కదండి. సంఘము అంటే స్త్రీ పురుషులు కలిసి ఉన్నదే సంఘం, పురుషులంగా సంఘం కాదు. ఇది మనం గమనించాలి. ఆ సంగతి కూడా మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఆదాము గారు దేవుణ్ణి, ఏమయ్యా నా కన్న తండ్రి అని దేవా, మీరు ఎంత పని చేశారేంటి? ఈ అమ్మాయి స్త్రీ కదా, ఈ స్త్రీకి నాతో పాటు చర్మపు సొక్కాలు ఇస్తావా? అసలు ఇది న్యాయమేనా? మరి నేను పురుషుణ్ణి కదా, మీరు కదా నాకు శిరస్సు, నేను కదా ఆమెకి శిరస్సుని. కాబట్టి మీరు ఎంత పని చేశారేంటి? అసలు చర్మపు చొక్కాయలు నాకు చేయించి కుట్టించిచ్చి ఆవిడికి ఏ అరిటాకులో, ఏ తాటాకులో, లేకపోతే అప్పుడున్న అంజారపు చెట్లో ఒలివాకులో కట్టించవచ్చు కదా. నాతో సమానంగా వస్త్రాలను ఇచ్చావు ఎందుకని ఆదాము గారు ప్రశ్నించినట్లు మనం అక్కడ చూడలేదు. అవ్వమ్మ గారికి దేవుడిచ్చిన ప్రాధాన్యత మనం చూస్తూ ఉన్నాం. మరి అనుకోవచ్చు కదా, పురుషుడైన ఆదాముకి నేను వేరుగా చేయాలి, ఈమె స్త్రీ కాబట్టి ఈమెకి వేరుగా చేయాలి అని అనుకున్నారు ఆయన. దేవుని పిల్లలారా మీరు గమనించాలి, ఓకేనండి. అంటే మీకు గుర్తింపు కోసం ఈ వాక్యాన్ని పరిచయం చేశాను. దేవుడు స్త్రీని తన పనిలో వాడుకున్న విధానం మీకు నేను చూపిస్తాను. చూడండి, నిర్గమాకాండ గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనంలో మనం చూద్దామండి. మంచి సంగతి అది. చూడండి, మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రియైనగు మిరియాము తంబూర చేత పట్టుకుని స్త్రీలందరూ తంబూరులతో నాట్యం ఆడచ్చు ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను.
యెహోవాను గానము చేయుడి అంట దేవుని గురించి ఆమె స్తుతిస్తూ ఉంటుంది. దేవుని పిల్లలారా, స్త్రీ మౌనంగా ఉండాలి, స్త్రీ మాట్లాడకూడదు, స్త్రీ సంఘంలో ఏమి అధికారం చెలాయించకూడదని అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన సంగతిని అపార్థం చేసుకుంటూ అపోస్తలుడైన పౌలు గారు స్త్రీని కించపరిచి మాట్లాడాడని, స్త్రీని అలాగే చూడమన్నాడు కాబట్టి ఆ రకంగానే చూడాలని ఇదొక్కటి పట్టుకున్నారు గాని దేవుని యొక్క ఉద్దేశంతో కలిపి అపోస్తలుడైన పౌలు గారు ఎదరికి తీసుకువెళ్లారు. ఏమండి, ఆ అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన 2వ పత్రికలో 11వ వచనంలో చెప్పబడిన మాటే, అది కూడా చదువుదామండి, అది కూడా చదువుదాం ఒకసారి. అపోస్తలుడైన పౌలు గారు మాటనే కదండి ఈ సేవకులందరూ పట్టుకుని స్త్రీ మాట్లాడకూడదు, స్త్రీ సంఘంలో ప్రసంగం చేయకూడదు, స్త్రీ అసలు చాలా అలా ఉండాలి ఇలా ఉండాలి, అసలు మాటే మాట్లాడకూడదు అని అంటున్నారు కదండి. ఒకసారి చూడండి, ఆ వాక్యం కూడా చదివాక దాని వివరణ కూడా మనం మాట్లాడుకోవచ్చు. తిమోతి గారికి అపోస్తలుడైన పౌలు గారు వ్రాసిన 2వ పత్రిక 11వ వచనం నుండి, స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద ఆధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను. ఇక్కడ ఆ మాట మీరు గమనించాలి. అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన మాట సెలవియ్యను అన్నారు. ఓకేనండి, ఆ మాట మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలంటే అధికారము చెలాయించుటకు సెలవు నేను ఇయ్యను అని ఉంది. అంటే అపోస్తలుడైన పౌలు గారు దేవుని ఉద్దేశ ప్రకారంగా స్త్రీల పట్ల ప్రవర్తించినట్లు బైబిల్ గ్రంథంలో ఆధారాలు చాలా ఉన్నాయి దేవుని పిల్లలారా. కానీ మీరు స్త్రీ మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి, మాట్లాడడానికి సెలవియ్యనని ఎందుకన్నారో మీలో కొంతమంది సేవకులకి, చరిత్ర తెలిసిన దైవ సేవకులకి, వాక్యం మీద బాగా పండితులైన వారికి, వాక్యపు లోతులు ఎరిగిన దైవ సేవకులకి, దేవుని ఆత్మతో నడిపింపబడుతున్న దైవ సేవకులకి తెలుస్తుంది. ఎందుకన్నారు అపోస్తలుడైన పౌలు గారు నేను సెలవియ్యను, దేవుడు సెలవియ్యలేదు అన్నారా అపోస్తలుడైన పౌలు గారు? అక్కడ నేను సెలవియ్యను అన్నారా? నేను సెలవియ్యను అన్నారు అపోస్తలుడైన పౌలు గారు. అక్కడ ఎందుకన్నారు అని అంటే కొంతమంది చరిత్ర తెలిసిన దైవ సేవకులు చెప్పే మాట నేను కూడా వేరే తర్జుమా అంటే తెలుగు బైబిల్లోని తర్జుమా చేసే ఆ వాక్యంలో నేను చూసినప్పుడు దాని యొక్క సారాంశం, దాని వెనకాల ఉన్న సారాంశం నేను కూడా చదివినప్పుడు దేవుని పిల్లలారా ఏమనుందంటే, దేవుని యొక్క సంఘములో స్త్రీ మౌనంగా ఉండి మాట్లాడకుండా ఉండాలి, నేను మాట్లాడని సెలవీయనన్న మాటకి అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి, ఆ సంఘంలో ఉన్న స్త్రీల గురించి, అక్కడున్న స్త్రీలు కొంతవారి కట్టుబాట్లకి, వారి సాంప్రదాయాల ప్రకారంగాను, వారి యొక్క కట్టడల ప్రకారంగాను వారి జీవిత విధానాన్ని కొనసాగిస్తూ సంఘములో ఎలాగబడితే అలాగ ఉన్నందున ఏ రకంగా పడితే ఆ రకంగా ప్రవర్తించి పురుషుల పైన అధికారం చలాయిస్తూ ఇష్టానుసారంగా ప్రవర్తించటం వలన ఆ స్త్రీలను ఉద్దేశించి నేను మీకు మాట్లాడడానికి సంఘంలో సెలవియ్యను అని ఉంది. అక్కడ మీరు వాక్యం చదవండి. అమ్మ, అందరు ప్రపంచంలో ఉన్న స్త్రీలకి కూడా మాట్లాడడానికి, మౌనంగా ఉండడానికే దేవుడు చెప్తున్నాడు అన్న మాట అక్కడ వ్రాయబడలేదు. మీరు వాక్యం చదివేటప్పుడు దేవుని పిల్లలారా, స్త్రీని వ్యతిరేకిస్తున్న దైవ సేవకులు, కొంతమంది దైవ సేవకులకి నేను చెప్పేది ఏంటంటే, మీకు తెలియదని కాదండి, దైవ సేవకులు కొందనాలు, మీకు తెలియదని కాదు, కానీ మీరు చెప్పే సొంత అభిప్రాయాల ఆలోచనల ద్వారా ఎంతమంది దైవ సేవకురాండ్లు మనసు కురింగి వారు చేసిన కష్టానికి, వారు పడిన ప్రయాసకి, వారు పరిగెత్తుతున్న ప్రభు మార్గంలో పరిగెత్తుతూ ఓన్లీ మీరు బలిపేటకి వాక్యం చెప్పి వస్తే మిగతా కష్టమంతా అనుభవిస్తున్న ఆ యొక్క దైవ సేవకురాండ్లు లేదంటే ఆ విశ్వాసులు పడుతున్న బాధ, అనుభవిస్తున్న నరకయాతన ఎంతంత కాదండి. దేవుని పిల్లలారా మీరు గమనించాలి, దైవ సేవకులైన వారు గమనించాలి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘంతో డైరెక్ట్ గా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు.
అక్కడున్న పరిస్థితిని బట్టి, అక్కడున్న విధానాన్ని బట్టి అని చాలా మంది దైవ సేవకులు చెప్పారు. నేను కూడా వేరే తర్జుమా బుక్ లో చూసినప్పుడు నేను కూడా అది చదివాను. ఏంటి ఇంత ఘోరంగా స్త్రీల గురించి ఇలా మాట్లాడారేంటి? దేవుడేమో స్త్రీలను ఎదరికి తీసుకొచ్చాడు దేవుని పనిలో, ఈయనేమో అపొస్తలుడైన పౌలు గారు ఇలా మాట్లాడారేంటని బాధేసి నేను దాన్ని చదువుతూ మరలా ఒకవేళ నేను చదివింది, ఒకవేళ ఆయన చెప్పిన దాంట్లో వెనకాలన్న ఆ యొక్క మర్మము కూడా అర్థమయ్యేటట్టు సహాయం చేయ ప్రభు అని నేను అడుగుతూ, ప్రార్థన చేసుకుంటూ, ప్రభుని నేను అడుగుతూ, దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిస్తూ, దేవుడు స్త్రీని ఎంత ప్రాధాన్యత ఉన్నతమైన స్థానంలో ఉంచాడో అది గమనిస్తూ ముందుకొచ్చాను. నాకు తెలిసిన విషయాలు ప్రభు నాకు నేర్పించిన సంగతులు మీతో మాట్లాడడం కోసం మీ ముందుకు వచ్చాను. దేవుని పిల్లలారా, ఎంత వివక్ష, ఎంత వ్యత్యాసం చూపిస్తూ ఉన్నారంటే, మిరియాము గారు ప్రవక్త్రి మౌనం ఉంటే అవుతుందా పని? అవుతుందండి పని? ప్రవక్త్రి అయిన ఈ స్త్రీ మౌనంగా ఉంటే దేవుడు చెప్పిన మాట ఎలా మాట్లాడుతుందండి? ఈ అమ్మాయి ఎలా మాట్లాడతారు? మిరియాము గారు మౌనంగా ఉంటే గనక, నిజంగానే స్త్రీ మౌనంగా ఉండాలని దేవుడే ఉద్దేశిస్తే గనక, మరి స్త్రీని ఎందుకు అనుకున్నట్టు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నట్టు? దేవుని పిల్లలారు గమనించాలి కదా. మిరియాము గారిని ప్రవక్త్రిగా వాడుకున్న సందర్భము మనకి మీకా గారు వ్రాసిన గ్రంథం, మీకా గారు వ్రాసిన సందర్భంలో 6వ అధ్యాయం 4వ వచనం మనం చూద్దాం ఒకసారి. మీకా గారు 6వ అధ్యాయం 4వ వచనాన్ని, దేవుడు స్త్రీని ఎలా వాడుకున్నారో ఆయన పనిలో. దేవుని యొక్క బిడలారా, స్త్రీని కించపరుస్తూ, హీనపరుస్తూ, అవమానపరుస్తూ, స్త్రీ అంటే ఓన్లీ వంట రూముకే పరిమితం, బట్టలు ఉతకాలి, వంట చేయాలి, అంటులు దోమాలి, ఇల్లు తుడవాలి, లేకపోతే అయ్యి చెయ్యాలి, ఇయ్యి చెయ్యాలి, ఆ పనులు స్త్రీ చెయ్యాలి, తప్పనిసరి చెయ్యాలి, అది స్త్రీ బాధ్యత, చెయ్యాలి అనుకుంటున్న వారికి నేను చెప్పేది ఏంటంటే, ఆటలకే కాదు పరిమితము, దేవుని పనికి కూడా. చూడండి 6వ అధ్యాయము 4వ వచనం, ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని. ఇజ్రాయేల్ ప్రజలతో మీకా గారి ద్వారా మాట్లాడుతున్న సందర్భం. ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని, దాసాగృహములో నుండి మిమ్మల్ని విమోచించి తిని, మిమ్మల్ని నడిపించుటకై. చూడండి దేవుని పిల్లలారా, మిమ్మల్ని నడిపించుటకై ఎవరిని? దేవుడు ఎవరినైతే ఆకాశమును చూసి వీరు నా జనాంగం పేరు పెట్టి పిలిచి, యెషయా గ్రంథం 41వ అధ్యాయము 9వ వచనంలో రాయబడిన రీతిగా, బూదిగంతముల నుండి దాని కొనల నుండి నేను ఏర్పరచుకొని పిలుచుకున్న నా యాకోబు ఇశ్రాయేలు, ఏ జనం గురించి అయితే ఆయన మాట్లాడారో, 6 లక్షల కాల్బలం పిల్లలు స్త్రీలు కాక మొత్తం 20 లక్షల మందికి పైగానే ఆ జనంగా ఐగుప్తు దేశంలో నుండి బయటికి తీసుకుని వచ్చి కానాను దేశానికి నడిపించుట కొరకు ఎవరెవరిని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు, నేను మీకు వాక్యంలో నుంచి చూపిస్తున్నాను. దేవుని పిల్లలారా, మీరు వాక్యం వినేటప్పుడే లేఖనాలు తీసుకోండి, చదవండి. ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని, దాసాగృహములో నుండి మిమ్మను విమోచించి తిని, మిమ్మను నడిపించుటకై మోసే, అహరోను, మిరియాములను పంపించి తిని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పిల్లలారా, ఎవరెవరిని పంపించారంటండి? మోసే గారిని, అహరోను గారిని, మిరియాము గారిని. స్త్రీ అండి, స్త్రీ. ఆ పాస్టర్ గారు, మోసే పాస్టర్ గారు, అహరోను పాస్టర్ గారు, వారు గొప్ప దైవ సేవకులు. ఆ దైవ సేవకులు ఇద్దరు ఈ స్త్రీని చూసి, ఎంతగా మా తోడబుడితే మాత్రం ఎంతటికి నువ్వు మా యొక్క రక్త సంబంధం అయితే మాత్రం నువ్వు ప్రవక్త్రిగా ఉండడానికి వీల్లేదు, నువ్వు మాతో పాటు ఐగుప్తుకు వచ్చి నీ యొక్క ప్రవచనాలు చెప్పడానికి వీల్లేదు, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చెప్పకూడదు, తప్పు అని అన్నారా? అన్నట్లు ఎక్కడైనా వాక్యంలో ఉందా? దేవుని పిల్లలారా, స్త్రీని అవమానపరుస్తూ, కించపరుస్తూ, స్త్రీ పట్ల బాధ్యత మర్చిపోయి బ్రతుకు కొనసాగిస్తూ సంఘాలలో హీనపరుస్తున్న గొప్ప దైవ సేవకులారా అన్నారా? వారిద్దరు దైవ సేవకులు అనలా. మోషే పాస్టర్ గారు అనలా, అహరోన్ పాస్టర్ గారు అనలా. అక్కడ ఉన్న ఇజ్రాయేల్ ప్రజలు కూడా, మిరియాం నువ్వు మా మీద ప్రవక్తగా ఉండడానికి వీలేదమ్మా, నువ్వు ఆడపిల్లవరా, చీపురు కట్టట్టుకుని
శుభ్రంగా ఇవన్నీ తుడిచేసి శుభ్రంగా పాసంట్లు ఉన్నాయి తోమేసేసి బట్టలు ఉన్నాయి ఉతికేసేసి తర్వాత పని పాటలన్నీ చేసేసుకుని లోపలికి వెళ్ళిపోయి ముసుగేసుకుని కూర్చో పక్కనే అని ఇజ్రాయేల్ ప్రజలు అనలేదు, మోషే పాస్టర్ గారు అనలేదు, అహరోన్ పాస్టర్ గారు అనలేదు. ఎందుకు అనలేదంటే మిరియాము గారిని ఏర్పాటు చేసుకున్నది సృష్టికర్త, భూమి ఆకాశములను చేసిన సృష్టికర్త. ఆయన పని కొరకు పిలుచుకున్నాడు. ఆ రోజు అక్కడ ఈ వాక్యంలో మరి మిరియాము ప్రవక్త గారు పులిపిటం ఎక్కి ప్రవచించిందో, లేదా పులిపిటి కింద ప్రవచించారో దిగి, లేకపోతే ఏ ప్లేస్ లో ప్రవచించారు, మొత్తానికి దేవుని వాక్యం తెలియచేసింది. దేవుని పరిచర్య చేశారు ఆవిడే. దేవుని నామానికి మహిమార్థమైన ప్రవక్తిగా ఆమె వాడబడ్డారు. ఆమె ఎవరైనా కించపరిచినట్లు మనం చూస్తామా? దేవుని పిల్లలారా, దేవుడు వాడుకుంటే ఆపడానికి నువ్వు నేను ఎవరని చెప్పండి? దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఆ స్త్రీ ఆ పురుషుడా? నాకు తెలియకడుతాను. దేవుని పిల్లలారా, మీరు గమనించాలి ఈ మాట. స్త్రీ పురుషుల్లో ఉన్న ఆత్మ దేవుని ఆత్మనా? దేవుని ఆత్మే కదండి. లేకపోతే స్త్రీకి స్త్రీ ఆత్మ వచ్చి పురుషుడికి పురుష ఆత్మ వచ్చిందా? ఒకే ఆత్మ స్త్రీలోను పని చేస్తుంది, పురుషుల్లోను పని చేస్తుంది. దేవుని పిల్లలారా, దేవుడు స్త్రీని తన పనిలో ఎలా వాడుకుంటున్నారో లేఖనాధారంగా మీకు నేను పరిచయం చేస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాస్తున్నారు మొదటి పత్రికలో 2వ అధ్యాయం 11వ వచనం ప్రకారంగా ఇది సాధ్యమేనా? ఇది సాధ్యమేనా? ప్రవక్తరి గారు మౌనంగా ఉంటే మాటలు మాట్లాడగలరు. ఓకేనా? అది గమనించండి. మరలా ఒకసారి దేవుని పిల్లలారా, దేవుడు స్త్రీకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ముఖ్యంగా గ్రహించాలి. దేవుని పిల్లలారా, స్త్రీ బలిపీఠం మీద నిలబడి మాట్లాడకూడదు. పులిపీటెక్కి రూల్స్ అండి, రూల్స్. దేవుని పిల్లలారా, స్త్రీ పులిపీఠం మీద ఎక్కి ప్రసంగం చేయకూడదు. దేవుని వాక్యం స్త్రీ బోధించకూడదు. ఇలా మాట్లాడుతున్న దైవశోకులతో మాట్లాడుతున్నా. మనం ఎంత స్థితిలో ఉన్నా మనం బోధించే బోధ దేవుడిచ్చినదై ఉండి, దేవునికి అనుసంధానం అయి ఉండి, దేవుని ఉద్దేశాన్ని కలిపి బోధించకపోతే ఏ స్థితిలో మనం ఉన్నా శూన్యం, సున్నా అనమాట. అది సున్నం కొట్టిన గోడతో సమానం. ఆ రకంగా స్త్రీని అవమానించి మాట్లాడుతున్నా, స్త్రీని దేవుడు ఎలా చూశాడో అలాగ చూడలేని దైవశోకులతో ఈ మాటలు మాట్లాడుతున్నాను. మిరియాము గారు మౌనం ఉంటే పని అవుతుందా? జరుగునా? ఇజ్రాయేల్ ప్రజలు ఆ మార్గం ప్రయాణము దేవుడే ఎప్పటికప్పుడే మోషే గారితో అహరోను గారితో ఆ విషయాలన్నీ మిరియాము గారు బోధించకపోతే, చెప్పకపోతే దేవుని పని జరుగునా? దేవుని సేవ జరుగునా? దేవుడికే లేని ఆ చిన్న చూపు మీకెందుకు నాకు అర్థం కావట్లేదు.